సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదన్న ఆయన ప్రజా సంక్షేమంలో లాభ నష్టాలు చూసుకోరని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా లాభం తీయాలనుకునేవారు వ్యాపారులవుతారు తప్ప పాలకులు కారని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, హరీష్ రావు వ్యాఖ్యలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి లివిల్? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదని, ప్రజా సంక్షేమంలో లాభ నష్టాలు చూసుకోకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని, అంతేకాకుండా ప్రజల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా ఎలాంటి లాభం ఇవ్వాలనుకునే వారు వ్యాపారులు అవుతారే తప్ప పాలకులు కారని చెప్పేసి సందర్భంగా ఆయన దుయ్యబట్టారు. మిషన్ భగీరథలో లాభం వెతికేవాడు ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టకరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పిన ప్రకటన చేశారు. అంతేకాకుండా ప్రజలకు నిరంతరం సురక్షితమైన మంచినీరు అందించాలనే గొప్ప ఉద్దేశంతోనే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చిందని, దాని ద్వారా అనేక దేశంలోనే ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నామని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా ఏదైతే ఇటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి ఫ్లోరైడ్ ఉందో ఆ ఫ్లోరైడ్ ను రక్కసిని రూపుమాపమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. దేశంలో ఎవరికి సాధ్యం కాని విధంగా 100% ఇండ్లకు నల్లాల ద్వారా సురక్షితమైన మంచినీటి సరఫరా చేయడం ఆనాడు సాధ్యమైందని, దానికి గాను ఎన్నో అవార్డులు కూడా వచ్చాయని సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఈ ప్రభుత్వానికి లాభం తెచ్చే పని కాదు కాబట్టి మిషన్ భగీరథను దండగాని రేవంత్ రెడ్డి మాట్లాడడం అత్యంత శోచనీయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన అన్నారు. మిషన్ భగీరథ కోసం ఆనాటి మా బీఆర్ఎస్ ప్రభుత్వం 35,000 కోట్లు ఖర్చు చేస్తే దాన్ని 50,000 కోట్లకు పెంచి చెప్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా మిషన్ భగీరథ పథకం ఏదైతే ఉందో దాని ఏ లాభం తెచ్చారని దానికి తెచ్చిన అప్పు వడ్డీ ఎలా కడతారని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని, ఇంతకన్నా దౌర్భాగ్యమైన భావదరిద్రమైన ఆరోపణ ఇంకొకటి ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఒక ప్రకటనలో చెప్పారు. అసలు మిషన్ భగీరథ పథకం ఎందుకు తేవాల్సి వచ్చింది, దాని లక్ష్యం ఏమిటి అనే విషయాలపై కనీసం అవగాహన కూడా లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం బాధాకరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దుయ్యబట్టారు. తెలంగాణ రాకముందుకు తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి సౌకర్యం కలిగిన జనావాసాలు సంఖ్య కేవలం 5,672 అయితే 2023 పూర్తి అయినాటికి 23,930 ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు అందుతున్నాయని, 2014 ముందు కేవలం 30% ఇళ్లకు మాత్రమే నల్లాల ద్వారా మంచినీటి సౌకర్యం ఉండేది. కానీ ఇప్పుడు 100% మంచినీటి సౌకర్యం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ వల్ల ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా గిరిజన తాండాలు, గోండుగూడాలు, ఆదివాసీ పల్లెలకు కూడా మంచినీటి సౌకర్యం లేక ప్రతి ఏడాది వర్షాకాలంలో విషజ్వరాలు, అంటు రోగాలు వచ్చాయని, కలుషిత నీటితో అనేక మంది మరణించేవారని గుర్తు చేశారు. అయితే మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చి మంచినీరు అందించడం వల్ల నేడు మారుమూల ప్రాంతాల్లో కూడా సురక్షితమైన మంచినీరు తాగి సురక్షితమైన మంచినీరు అందుబాటులో ఉండడం వల్ల ఎట్లాంటి వ్యాధులు ప్రబలకుండా ఉన్నాయని చెప్పేసి కూడా, అంతేకాకుండా WHO సైతం ఇదే అంశాన్ని ప్రకటించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం 100% నల్లాల ద్వారా మంచినీరు ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన దానికి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా వెల్లడించడమే కాదు అనేక అవార్డులు సైతం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే మిషన్ భగీరథ పథకాన్ని ప్రజల ఆరోగ్యం కాపాడిన గొప్ప సంజీవనిగా చూడాల్సింది తప్ప అందులో లాభ నష్టాలు బేరీజు వేసుకోవడం ఒక ప్రభుత్వాధినేతకు తగదని నేను సలహా ఇస్తున్నా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే ఇక మాట్లాడితే కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు కానీ ఫలితం లేదని విమర్శిస్తున్నారు. ప్రాణహిత చర్యలకు కాదని కాళేశ్వరం కట్టారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని మేము అసెంబ్లీలో చాలా స్పష్టంగా సాక్ష్యాలతో ఆధారాలతో సహా వివరించాం. అయినా అవే విమర్శలు చేయడం తగదు అని చెప్పేసి సందర్భంగా రేవంత్ రెడ్డి సూచించారు. 2007లో ప్రాణహిత చెరువులకు శంకుస్థాపన చేసి 2014 వరకు అంటే 7 ఏళ్లు ఏ పని చేయకుండా ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చున్నారు అంటే సమాధానం ఉండదు. కానీ 2014తో పోస్తే 2023 వరకు చివరి ఆయకట్టుకు ఏదైతే నీళ్లు అందుతున్నాయో అదంతా కాళేశ్వరం చెలవే అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేశారు. ఏదైతే ఇటు తాగునీటి కోసం పడిన అక్క చెల్లెల కష్టాలను బాధ నష్టాలతో లెక్క కడతామా అంటూ ఈ సందర్భం గురించి సురక్షితంగా మంచి నీటి సౌకర్యం లేకపోవడం వల్ల రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలు రోజుకొక క్యాన్సర్
బయట మంచినీళ్లు కొనుక్కునే పరిస్థితి నాడు ఉండేది. ఇప్పుడు ఆ ఖర్చు ప్రజలకు తప్పింది. ఇది లాభం కాదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏదైతే గతంలో ప్రతి ఏడాది బోర్ల కోసం బావుల కోసం కష్టపడేది, కానీ అదంతా కూడా ఇవాళ మిషన్ భగీరథ ద్వారా భూగర్భ జలాలు పెరిగాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2014-15 1,31,00,000 ఎకరాల్లో పంట సాగు జరిగితే ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించడం వల్ల 2022-2023 నాటికి అది 2,08,000 ఎకరాల సాగుకు చేరిందని చెప్పేసి కూడా ఇదంతా కూడా రైతుల ఆదాయం కాదా, ఇది రైతులకు ఆదాయం పెరగలేదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చేశారు. అనేక అంశాలను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పిక్చర్ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు 1,98,000 టన్నుల మత్స్య సంపద ఉండగా నేడు అది 4,24,000 టన్నులకు పెరిగిందని, ఎంతమందికి ఉపాధి కలిగింది, ఇది లాభం కాదా అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రాజెక్టుల ద్వారానే మంచినీటికి కొరత లేకుండా నిండు వేసవిలో కూడా నల్లాల ద్వారా మంచినీరు ఇవ్వగలుగుతున్నాం, ఇది లాభం కాదా అని చెప్పేసి ప్రశ్నించారు. తెలంగాణలోని వేలాది పరిశ్రమలకు నిరంతరాయంగా ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇవ్వగలుగుతున్నాం, ఇది లాభం కాదా, ఇది పెట్టుబడులకు సాక్ష్యం కాదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి చురుకలంటించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అయితే అంతేకాకుండా ఆసర పరిశ్రమ ద్వారా కూడా 1,000 కోట్లు ఖర్చు అవుతుందని, దానివల్ల లాభం లేదంటారా, రైతు బంధు ద్వారా 1,000 కోట్ల రైతులకు అందించాం, లాభం లేదని పథకం కాబట్టి అందుకే రద్దు చేస్తారా ఏమైనా అని చెప్పేసి చెప్పారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఇలా అనేక పథకాలకు రూపాయి కిలో బియ్యం లాంటి పథకాల వల్ల కూడా ప్రత్యక్షంగా లాభం కనిపించదు, అయితే వాటిని రద్దు చేస్తారా అని చెప్పి పాటిదే పాటరా అన్నట్లు ప్రతిసారి అప్పుల ముచ్చట చెప్తారు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం. ఆర్బీఐ కూడా తెలంగాణ రాష్ట్రం పరిమితికి లోబడి అప్పులు చేశాయని చాలాసార్లు స్పష్టం చేసి, అయినప్పటికీ కూడా రేవంత్ ఇలా ప్రతిసారి కూడా తెలంగాణ గత ప్రభుత్వం అనేక అప్పులు చేసిందని చెప్పడం సిగ్గుమాలిన చర్య అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఫోర్బ్స్ ఇండియా తాజా నివేదికలో కూడా జిఎస్డిపి అప్పుల నిష్పత్తి అతి తక్కువ ఉన్న రాష్ట్రంలో తెలంగాణ ఒకరని పేర్కొందని, ఎఫ్ఆర్బిఎం పరిమితి 20% అయితే తెలంగాణ అప్పు 23.8% అనే విషయం రేవంత్ రెడ్డి గారికి తెలియదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. అంతేకాకుండా అప్పుల గురించి ఇంత మాట్లాడిన వారు 2024-2025 బడ్జెట్ లోట్ను అప్పుల ద్వారా సమకూర్చుకుంటామని ఎందుకు చెప్పారని చెప్పేసి కూడా ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలు కాకముందుకే 1,000 కోట్ల అప్పులు ఎందుకు తెచ్చారని చెప్పేసి కూడా మండిపడ్డారు. ఇకపై మాపై విమర్శలు చేసి కాలక్షేపం చేయాలంటే కుదరదు, కాలం అన్నింటికీ సమాధానం చెప్తుంది అని చెప్పేసి ప్రభుత్వం మొన్ననే ఏర్పడింది కదా అని ప్రజలు ఊరుకుంటున్నారు, మీరు ఇచ్చిన హామీలు మీకే ఉరితాలుగా మారబోతున్నాయని కూడా ఈ సందర్భంగా చెప్పారు. చివరికి ప్రతిసారిగా నా ఎత్తు గురించి వ్యాఖ్యానించడం పట్ల కూడా ఆయన, అంటే హరీష్ రావు ఎత్తు గురించి మాట్లాడడం కూడా ఆయన తప్పుపట్టారు. మొత్తానికి రేవంత్ రెడ్డికి ఏదైతే అవగాహన లేకుండా ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఒక ప్రకటనలో తెలిపారు. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.